మన తల్లిని మర్చిపోయిన బిడ్డలు ఎంతటి దుఃఖానికి గురవుతారో, మన గోమూత్రాలను మర్చిపోయిన మట్టి కూడా అంతే బాధపడుతుంది. ఈ రెండు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరాలు. వీటి మహత్తును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గోమయం యొక్క అద్భుత ప్రయోజనాలు. సేంద్రియ ఎరువు. గోమయంతో తయారైన ఎరువు నేల జీవాన్ని రక్షిస్తుంది. రసాయన ఎరువుల మాదిరి మట్టి పుష్కలంగా పోషకాలను కోల్పోదు. మట్టికి జీవం. దీనిలో కిలోల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి నేల పోషకాలను పెంచి విత్తనానికి బలం ఇస్తాయి. గృహశుద్ధి. ఇంట్లో గోమయాన్ని నీటిలో కలిపి వాకిట్లో పోస్తే హానికరమైన కీటకాలు రావు. ఇంట్లో చల్లదనాన్ని ఇస్తుంది. గోబ్రికెట్లు. ఇవి సహజ ఇంధనం. ఇవి కాల్చినప్పుడు ప్రదూషణ తగ్గించి ఆహారానికి ఆరోగ్యకరమైన రుచిని ఇస్తాయి. వాస్తు శాస్త్రంలో ప్రాముఖ్యత. గోమయంతో ఇల్లు శుద్ధి చేస్తే నెగటివ్ ఎనర్జీ పోతుంది, సానుకూల శక్తి పెరుగుతుంది. గోమూత్రం యొక్క వైద్య ప్రయోజనాలు. శరీర శుద్ధి. గోమూత్రం రక్తాన్ని శుభ్రం చేసి శరీరంలో విషతత్వాలను బయటికి తీస్తుంది. ఆరోగ్య సంరక్షణ. ఇది పతంజలి మరియు ఆయుర్వేదంలో అనేక మందుల తయారీలో వాడతారు. ఇది క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతరంగ శుద్ధి. గోమూత్రం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపు. దీనిలో పంచగవ్య సమ్మేళనాలు ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పంట రక్షణ. గోమూత్రాన్ని నీటిలో కలిపి పంటపై స్ప్రే చేస్తే పురుగు మందుల అవసరం తగ్గిపోతుంది. ఇది సహజ పురుగు మందుగా పనిచేస్తుంది. గోమయం మరియు గోమూత్రం. సోదరులారా, మన పూర్వీకులు వీటి విలువని తెలుసుకొని గోవుని గౌరవించారు. కానీ నేడు మనం మామూలుగా పారవేసే పదార్థాలుగా చూస్తున్నాం. మన భూమి ఆరోగ్యంగా ఉంటేనే మన భవిష్యత్తు నిలుస్తుంది. మనము తిరిగి ప్రకృతిని ప్రేమించాలి. గోవు కేవలం పాల కోసం కాక గోమూత్రాల కోసం కూడా మనకు వరంగా ఉంది. వీటిని గౌరవించండి, ఉపయోగించండి. మన భూమిని, ఆరోగ్యాన్ని, సంపదను కాపాడుకుందాం. ఇది కేవలం మట్టి కథ కాదు, మన భవిష్యత్తు కథ. గోవు మరియు గోవు పదార్థాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే మా నెంబర్కి కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676847044.